ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇందుకు ప్రధానంగా రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులపై పూర్తి అవగాహన రాకపోవడమే కారణమని ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఏ విభాగంలో ఎంత నిధులు ఖర్చు అవుతున్నాయి, రాబోయే సంవత్సరానికి ఎన్ని నిధులు అవసరం, అంటే అక్కడ ఎన్ని పెండింగ్ బిల్లులు ఉన్నాయి, ఆ విభాగంలో అమలు చేయబోయే పథకాలకు ఎంత కావాలి అన్న విషయం ప్రభుత్వం ఏర్పడి దగ్గర నెలన్నర దాటినా కూడా ఒక స్పష్టత రాలేదు. ఈ స్పష్టత తీసుకుని రావడానికి తెలుగుదేశం పార్టీ దాని అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయని ప్రయత్నం లేదు. అయినప్పటికీ ఆయా విభాగాలు ఇంతవరకు పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి సమర్పించలేకపోయాయి. ఇందుకు ఆ విభాగాలలో ఉన్న అధికారులు కూడా కారణం. ఎందుకంటే ఈ అధికారులే గత ప్రభుత్వ హయాంలో ఆ విభాగాల్లో ప్రభుత్వాధినేతలు చెప్పినట్లు ఇష్టానుసారం ఖర్చులు చేశారు. ఎన్నో బిల్లులను పెండింగ్లో ఉంచేశారు. పనులు చేయించారు కానీ వారికి చెల్లించలేదు. కొన్ని విభాగాల్లో గత 7-8 సంవత్సరాలు, అంటే నవ్యాంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ప్రభుత్వ హయాంలోని బిల్లులను కూడా ఇంతవరకు చెల్లించని దుస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. దాంతో రాష్ట్రము ఎంత అప్పుల్లో కూరుకొని ఉంది, ఎంతమందికి ఎంత చెల్లించాలనే విషయంలో గడిచిన నెలన్నర కాలంలో కూడా స్పష్టత రాలేదు. ఏ అధికారి కూడా స్పష్టంగా వివరాలు ప్రభుత్వానికి పంపడం లేదన్న విషయం అర్థమవుతోంది. కింద స్థాయిలో అధికారులు ఇప్పటికీ కొత్త ప్రభుత్వం మాట వినడం లేదన్న విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది. ఎందుకంటే ఇటీవల ఒక గెజిట్ నోటిఫికేషన్ ప్రభుత్వానికి తెలియకుండానే జారీ అయింది. ఏమిటంటే అది ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షన్కు సంబంధించి ఏదైతే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొచ్చిందో ఆ విధానం యొక్క అమలుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషను కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జారీ అయింది. ఇది ప్రభుత్వానికే తెలియదు. ఈ మొత్తం పరిస్థితి కారణం రాష్ట్రంలో ఉన్న అధికార యంత్రాంగం ఈ రోజుకు కూడా వాస్తవాలను కొత్త ప్రభుత్వానికి తెలియచేయడం లేదు. కొత్త ప్రభుత్వం నుండి వాస్తవాలను దాచిపెడుతున్నారు. ఆ వాస్తవాలను పూర్తి స్థాయిలో క్రోడీకరించి ఇవ్వడం లేదన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు స్పష్టంగా అంగీకరించింది. మరి ఇలాంటి ప్రభుత్వాధికారులపై రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. కానీ మొత్తం వ్యవస్థ మీద చర్యలు తీసుకోలేము, ఆ వ్యవస్థతో పని చేయించుకోవాలి. కానీ ఆ వ్యవస్థలో ఇప్పటికీ ఉన్న కొన్ని చీడ పురుగులను మాత్రం ఏరివేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ విషయాన్ని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు గ్రహించారు. ఇప్పటికే అన్ని సంస్థలకు సంబంధించిన ఉన్నతాధికారులను బదిలీ చేశారు. కొత్త అధికారుల నియామకం కూడా గత వారం పూర్తయింది. ఈ మొత్తం అధికార బృందం ప్రతి సంస్థను నిశితంగా పరిశోధించాలి. ఆ సంస్థలోని ఆర్థిక వ్యవహారాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి. నిజాయితీగా అక్కడ ఉన్న అంకెలను బహిరంగం చేయాలి. ఈ మొత్తం వ్యవహారం మీద ఖచ్చితమైన అంకెలతో ఎన్డీఏ కూటమిలోని ఈ ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. ఆ రోజే ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అరాచకం వెలుగులోకి వస్తుంది. ఎంతమందికి బిల్లులు చెల్లింపకుండా ఆపివేశారు, ఎన్ని బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, అన్ని బిల్లులను పెండింగ్లో పెట్టి నిధులను దారి మరలించి తన ఇష్టానుసారం తన అవసరాలకు అనుగుణంగా వినియోగించడమే కాకుండా తన అననుయులకు మాత్రమే బిల్లు చెల్లింపులు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇది వాస్తవం, అందరికీ తెలుసు. ఆ వాస్తవాన్ని అంకెలతో సహా బయట పెట్టాల్సిన బాధ్యత ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. అప్పుడే ప్రజలు జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకాలను, అరాచక వ్యవస్థను గుర్తిస్తారు.
ఎందుకంటే ఈ అరాచక వ్యవస్థలో కొందరు అధికారులు కూడా పాలు పంచుకున్నారు. ఆ అధికారుల పాత్రను కూడా వెలికి తీయాలి. ఆ అధికారుల పాత్రను కూడా బహిర్గతం చేయాలి. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం పెను వేగంతో కదిలితేనే సెప్టెంబర్లో పూర్తి స్థాయి బడ్జెట్, నిజాయితీ కలిగిన అంకెలతో కూడిన బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే ఆ బడ్జెట్ కూడా అంకెల గారడీగా మిగిలిపోయి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని కూడా విశ్వసించలేని పరిస్థితికి రావచ్చు. ఈ విషయాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అధినేత ముఖ్యమంత్రి గ్రహించాలి. గ్రహించి మొత్తం అధికార వ్యవస్థకు ఒక హెచ్చరిక జారీ చేసి వాస్తవాలతో కూడిన అంకెలతో కూడిన శ్వేతపత్రాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.